తెచ్చిన రక్తపాతం. పక్షపాతం తెచ్చిన రక్తపాతం. అంటే పక్షపాతం వల్ల నిజంగా రక్తపాతం వస్తుందా, సృష్టించబడుతుందా అని మనం అధ్యయనం చేయగలిగితే, పరిశీలించగలిగితే అవును. పక్షపాతం వల్ల ఎన్నో యుద్ధాలు. ఎందుకంటే మనిషి సర్వత్రా పక్షపాతి. ఎంతటి పక్షపాతి అంటే తన వారిని గూర్చి, తన రక్త సంబంధికులను గూర్చి, తన కుటుంబీకులను గూర్చి, ఇంకా మన దేశంలో తన కులపు వారిని గూర్చి, తన ప్రాంతపు వారిని గూర్చి, తన భాష సంబంధించిన వారిని గూర్చి, ఇలా పలు రకాలుగా మనిషి అనేక సందర్భాల్లో పక్షపాతం చూపిస్తూనే ఉంటాడు. నిజంగా అటువంటి పక్షపాత ధోరణి ఉండటం వలన ఎంతటి ప్రమాదం సంభవించిందో అన్న గతాన్ని, సంభవిస్తుందో అన్న భవిష్యత్తును బైబిల్ను బట్టి ఈరోజు మనం ఆలోచించాలి. అది ఒక చారిత్రాత్మకమైన సామూహిక అత్యాచారం. ఏమంటే కింద రాశాను, ఇట్స్ ఎ హిస్టారికల్ గ్యాంగ్ రేప్ సాగా అని. అంటే ఈరోజు మన దేశంలో మరిచిపోలేని ఒక సంఘటన ఢిల్లీ గ్యాంగ్ రేప్. మీకు తెలుసు ఏమండి, ఒక ఢిల్లీ బస్సులో చీకటి పడుతున్న సమయంలో కొందరు దుర్మార్గులైన వారు ఒక అబలపై చేసిన అత్యాచారం. నిజంగా ఆ బిడ్డ ప్రాణం విడిచే ముందు అందులో చిన్నవారు మొదలుకొని పెద్దవారు, అంటే మైనర్లు కూడా ఉన్నారు అందులో, ఆమెను ఎంతగా వారు హింసించారు అనేది ఆమె మాటలు, ఆమె స్టేట్మెంట్, మరణ వాంగ్మూలం అంటారు దాన్ని. ఎలాగా ఆమె హింసించబడిందో. ఎందుకంటే ఆమె గర్భాశయంలోనికి మందు సీసాను చొప్పించారు. ఆమె గర్భాశయంలోనికి ఏమండి ఇనుప రాడ్ను చొప్పించారు. ఎంత ఘోరంగా ఆమెను చెరిచి చివరకు ఆమె ప్రాణం విడిచింది. అది దేశం మొత్తం కుదిపేసింది. మీకు తెలుసు, యావత్తు భారతదేశమే కాదండి, ప్రపంచమంతా భారతదేశంలో ఇలాంటి నీచమైన కార్యం జరిగిందా అని ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రపంచం. అంతటి దారుణమైన సంఘటనే ఢిల్లీ గ్యాంగ్ రేప్. నిజంగా ఇటువంటి సంఘటనలు చరిత్రలో సంభవిస్తూ ఉంటాయా అంటే అవును. మనుషులలో నైతికత పోయి, మానవత్వం నశించి, క్రూరత్వం, మృగతత్వం మనుషుల్లో చోటు చేసుకున్నప్పుడల్లా, అది ఏ తరమైనా కానివ్వండి, అన్ని తరాలలో ఇటువంటి దౌర్భాగ్యులైన వారు, నీచులైన వారు, హింసించి అబలను చంపేవాళ్ళు పుడుతూనే ఉంటారండి. అది కొనసాగుతూనే ఉంటుంది. అందుకే సాగా అన్నాను దాన్ని. అది నాటి నుంచి నేటి వరకు మానవ తరంలో అది సాగుతూనే ఉంటుంది, ఈ గ్యాంగ్ రేప్. నిజానికి అది మన తరంలో ఢిల్లీలో జరిగితే, మన ముఖ్య పట్టణంలో జరిగితే, బైబిల్లో జరిగిన ఒక గ్యాంగ్ రేపు ఈరోజు మనం చూడాలి. అంటే బైబిల్లో కూడా గ్యాంగ్ రేప్ ఉందా అంటే ఉంది. ఇటువంటి దారుణమైన సంఘటనలు ఎన్నో కొన్ని వేల సంవత్సరాల క్రితం సంభవించి మరలా తరతరాలలో సంభవిస్తూనే ఉన్నాయి. అంటే మనిషి ఎంత నీచానికి ఉడిగడుతున్నాడు, విలువలను కాలరాస్తున్నాడు, ఎదుట మనిషిలోని మంచిని కాకుండా దుర్మార్గతను చూపించి క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు ఎదుటివారి పట్ల అనేది. ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు మనం నివ్వెరపోతూ ఉంటాం. ప్రియులారా, నిజంగా పక్షపాతం వ్యవహరిస్తే
దానివల్ల జరిగే రక్తపాతం ఎంత ఘోరంగా ఉంటుందో బైబిల్లో జరిగిన ఒక గ్యాంగ్ రేప్కి సంబంధించిన ఒక చారిత్రాత్మకమైన సంఘటన ఈరోజు మనం చదువుకోవాలి. బైబిల్లోదే రాయబడింది. చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. అందరూ తీయండి, మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదవండి ఈ సందర్భాన్ని. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో జరిగిన వాస్తవాన్ని జాగ్రత్తగా చూడండి. ఇది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు అంటే భావి తరాల వారు ఇటువంటి దౌర్భాగ్యులు, నీచులు కాకుండా ఉండాలి అన్న దేవుని యొక్క ఉద్దేశం. మనుషులకు చేసిన హెచ్చరిక ఏమని? ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు. ఎవరండి? లేవీయుడు. ఇశ్రాయేలీల్లో లేవీయులు ఒక తెగ. ఆ లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యము ఉత్తర భాగమున పరదేశిగా నివసించుండు. ఎక్కడ బ్రతుకుతున్నాడట? ఇతనేమో లేవీయుడు. ఎవరి భాగంలో? భూభాగం. ఎందుకంటే మోషే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలులందరికీ కూడా భూభాగాన్ని పంచేశాడు. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని 12 గోత్రాల వారికి పంచి ఇచ్చాడు. పంచుకున్నారు. రూబేనీలు ఇక్కడ ఉండాలి, గాదీలు ఇక్కడ ఉండాలి, మనషే అర్ధగోత్రపరు అటు ఉండాలి, మనషే అర్ధగోత్రపరు ఇటు ఉండాలి. ఇలా బైబిల్ చరిత్రను మనం చదివితే పాలస్తీనా భూభాగాన్ని 12 గోత్రాల వారికి దేవుడు పంచి ఇచ్చాడు. అలా పంచి ఇచ్చిన భాగంలో ఇతడు లేవీయుడై ఉండి లేవీలు పట్టణంలో లేవీలకు ఇవ్వబడిన ప్రాంతంలో ఉండకుండా ఎఫ్రాయిం ఎవరు? ఆయన కూడా ఇశ్రాయేలు 12 మంది గోత్రాలలో ఎఫ్రాయిము కూడా ఒక గోత్రం. యోసేపుకు పుట్టిన కుమారులు, 2 కుమారులు మనషే, ఎఫ్రాయిము. ఇవ్వబడిన 2 గోత్రాల్లో ఆ ఎఫ్రాయిము గోత్రానికి మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించడం. మరి పరదేశి కదండి మంది. మనం ఆంధ్ర వాళ్ళమైనప్పుడు మనం మహారాష్ట్రలో, బొంబాయిలో జీవిస్తున్నాం అనుకోండి, మనం పరదేశులం. ఇక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, ఇతర రాష్ట్రంలో మనం పొరుగు రాష్ట్రంలో బ్రతుకుతున్న వాళ్ళం. అక్కడ వాళ్ళకి మనం పరదేశులం. అలా ఈయన ఎఫ్రాయిము మన్య ప్రాంతం అంటే కొండ ప్రాంతం లేదా అటవీ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో అతను బ్రతుకుతున్నాడట. అయితే ఇతనికి జరిగిన సంఘటన ఏంటంటే, అతడు యోధా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనును. ఏం చేశారటండి? జాగ్రత్తగా వినండి. ఈ చరిత్ర అంతా మీరు వినాలి. ఈ లేవీయుడైన ఈయన ఏం చేశారట? యోధా బెత్లెహేము, యెరూషలేము ఉన్న ప్రాంతం అండి. అక్కడి నుంచి ఒక ఆమెను వివాహం చేసి ఉపపత్నిగా తెచ్చుకున్నాడంటే, ఈయనకి భార్య ఉంది. భార్య ఉంటుండగా ఉపపత్ని అంటే అసిస్టెంట్ వైఫ్ అనమాట. అంటే ఇంకొక భార్య, మరొక భార్యగా ఆమెను చేసుకున్నాడు. యోధా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా ఈమెం చేసిందో చూడండి. 2వ వచనం. అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకరితో వ్యభిచరించి యోధా బెత్లెహేములను తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఏమంటే బెత్లెహేము నుంచి అమ్మాయిని తెచ్చుకొని చక్కగా భార్యనుగా చేసుకొని తన దగ్గర పెట్టుకుంటే భర్త దగ్గర ఉండవలసిన ఈమె ఏం చేసింది? వ్యభిచరించి మరొక పురుషుణ్ణి కోరుకొని మొత్తానికి భర్తతో ఉండటం ఇష్టం లేక ఎక్కడికి పోయింది? తండ్రి ఇల్లు. యోధా బెత్లెహేము నుంచి కదా వచ్చింది, సొంత ఊరుకు పోయింది. ఏం జరిగింది అయితే? 2వ వచనం. అతను ఉపపత్ని అతనిని విడిచి ఒకరితో వ్యభిచరించి యోధా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఆమెతో 3వ వచనం. భర్త చూడండి ఎలాంటోడు, మంచోడు. ఆమెతో ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై. భర్త ఎలాంటి వాడు? ఆమెను ఎలాగైనా ఇంటికి తెచ్చుకోవాలి అని ప్రేమగా మాట్లాడి ఒప్పించి, గొడవలు లేకుండా, సరే తప్పేదో జరిగింది, రా నాతో కాపురం చేయి అని భార్యను ఒప్పించడానికి ఈయన సిద్ధపడి ఏం చేశారట? 3వ వచనం. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకే ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంటి అతన్ని చేర్చుకొనును. మొత్తానికి ఇంటికి వెళ్ళాడు, మామింటికి వెళ్ళగానే ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూచినప్పుడు సంతోషించిన. అల్లుడు గారు వచ్చారు. అల్లుడు గారు, మా అమ్మాయి వచ్చేసిందండి. తప్పు చేసిందండి మా అమ్మాయి. ఎందుకంటే మీరు వివాహం చేసుకున్న తర్వాత మరొకరితో ఆమె ఉండటం, మరొక పురుషుని కోరుకోవటం అనేది తప్పు. ఆమె తప్పు చేసింది.
కానీ అల్లుడుగా మీరు పెద్ద మనసుతో తిరిగి మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి మీరే స్వయంగా మా ఇంటికి వచ్చారు అల్లుడు గారు, రండి మా ఇంటిలో ఉండండి అని సంతోషించారటండి ఆయన. 4వ వచనం, ఆ చిన్నదాని తండ్రి యగు అతని మామయ్య అవుతారు కదా అతనికి, వెళ్ళనీయనందున అల్లుడు గారు అప్పుడే వెళ్ళిపోతారు. ఏంటంటే అల్లుడు గారు ఉండండి అల్లుడు గారు అని వెళ్ళనీయనందున అతను 3 దినములు అతని యొద్ద నుండెను కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అతని అక్కడ నిలిచిరి. మొత్తానికి అల్లుడు గారిని ఇంటికి పంపకుండా 3 రోజులు అల్లుడు గారిని ఉంచేశారట ఇంట్లో. అల్లుడు గారు రేపు వెళ్తురుగానిలేండి, ఎల్లుండి వెళ్తురుగానిలేండి అని. 5వ వచనం, 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొని అతను లేవసాగెను. లేచాడటండి. మామగారు 3 రోజులు అయిపోయిందండి, మరి నేను ఇంటికి వెళ్ళాలి, చాలా పనులు ఉన్నాయి, మరి మీ అమ్మాయిని పంపిస్తే తీసుకుని వెళతాను. బయలుదేరాడు. అయితే చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారం పుచ్చుకొని తెప్పరిల్లిన తర్వాత నీవు త్రోవన వెళ్ళవచ్చును. అయితే ఖాళీ కడుపుతో ఎందుకండి అల్లుడు గారు వాళ్ళు, ఏదో కాస్త భోజనం చేసి వెళ్ళండి అని చెప్పాడు. 6వ వచనం, అతని అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొని తరువాత చిన్నదాని తండ్రి, ఈ రాత్రంతయు కూడా ఉండి సంతోషపడము. అంటే వెళ్ళండి ఇష్టం లేదు అల్లుడిని, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా అల్లుడు గారు, ఉండిపోండి రాత్రికి అని అల్లుడిని కోరుకున్నాడు. ఏమండి, ఈ రాత్రంతి ఉండుము, సంతోషపడము, నీ హృదయమును సంతోషపరుచుకొనుమని ఆ మనుషునితో చెప్పి 7వ వచనం, అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండను. ఇంకా మామగారు బలవంతం చేస్తున్నారు, ఉండిపోయాడు ఆ రాత్రి కూడా. 8వ వచనం, 5వ దినమున 4 రోజులు ఉండిన తర్వాత 5వ రోజు అతడు వెళ్ళవలనని ఉదయమును లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణమును బలపరచుకోమని చెప్పినందున వారు ప్రొద్దు వ్రాలు వరకు తడువు చేసి ఇద్దరును కూడి భోజనము చేసి 5వ రోజు కూడా వెళ్ళనివ్వట్లేదు మామగారు. మొత్తానికి డిలే లేట్ చేస్తున్నాడు. మొత్తానికి అల్లుడిని కుమార్తెను పంపడం ఇష్టం లేక. ఏమండి, మొత్తానికి లేట్ అయింది. ఏదైనా అల్లుడు మాత్రం ఈ టైంలో ఆగలేదు. ఇంకా మామగారు నేను వెళ్ళాలి, మీరు ఎంత ఆలస్యం చేసినా నాకు ఇబ్బంది అండి, వెళ్ళాలి అని మొత్తానికి బయలుదేరిపోయాడు. 9వ వచనం, ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ, ఇదిగో ప్రొద్దుగుంకుటకు సమీపమైన, దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండము. మరలా అంటున్నాడు, లేట్ అయిపోయింది కదండి, చీకటి పడిపోతే ఇప్పుడేం వెళ్తారండి అని మరలా అంటున్నప్పుడు, ఇదిగో ప్రొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుము, రేపు నీ గుడారమును వెళ్ళుటకు నీ వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చును అతనితో చెప్పినాను. ఎంత ఒప్పించినా. 10వ వచనం, అతడు అక్కడ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి, ఇంకా మా మామ నన్ను ఉంచేసినట్టున్నాడు, అలాగే నేను ఇంక వెళ్ళిపోవాలి అని బయలుదేరాడు. వెళ్ళి యెబూసును యెరూషలేము ఎదుటికి వచ్చాను. ప్రయాణంలో అతనికి ఎదురుపడిన ఊరేంటండి, యెబూసు. ఏమండి, యెబూసు అనే ప్రాంతానికి అతడు వచ్చాడు. యెరూషలేము ఎదుటికి వచ్చినట్టు యెరూషలేముకు దగ్గరగా ఉందన్నమాట అది యెబూసు. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను 11వ వచనం, అతను ఉపపత్నియు అతనితో కూడా ఉండను. ఏంటి, గాడిదలు కూడా ఆ రోజు ప్రయాణ సౌకర్యాలు కదండి, తీసుకొచ్చాడు. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వాలను, అంటే బాగా చీకటి పడింది గనుక అతడు ఆ దాసుడు, మనము యెబూసీయులైన ఈ పట్టణంలో ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదుము రండి. అయ్యా యజమాని గారు, రాత్రి అయింది కదా, ఈ రాత్రి మనం ఇక్కడ ఉండిపోదాం కదా, యెబూసీయుల దగ్గర ఉందాము అన్నప్పుడు యజమాని ఏమన్నాడు, రండని తన యజమానితో చెప్పగా 12వ వచనం, అతని యజమానుడు, ఇశ్రాయేలు కాని అన్యుని పట్టణంలో ప్రవేశింపము. ఎంత మంచివాడు చూడండి, ఇది మా పట్టణం కాదయ్యా, యెబూసీయులు వాళ్ళు, వాళ్ళ పరాయి వాళ్ళ దగ్గర నాకు ఎటువంటి, మరి పరాయి జనుల దగ్గర నాకు నెమ్మది ఉంటుంది చెప్పండి, నాకు సేఫ్టీ భద్రత ఉంటుంది చెప్పండి. వద్దయ్యా, యెబూసీయుల దగ్గర నాకు ఉండడం ఇష్టం లేదు, దూరం అయితే అయింది, నా ప్రజలు ఎక్కడ ఉంటారో నేను అక్కడికి వెళ్ళిపోతాను. అతని ప్రయాణంలో ఏం చేశారండి, గిబియా వరకు ప్రయాణం చేయదమనను. వద్దు, యెబూసు దగ్గర ఆగొద్దు, వాళ్ళు మన జనులు కారు, మన వాళ్ళు కారు, వాళ్ళు మన ప్రజలు కారు, వాళ్ళు, నేను వెళ్ళిపోవాలి అని ఎక్కడికి వచ్చాగడండి, గిబియా వరకు ప్రయాణం చేయదమనను. 13వ వచనం, మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములో ఏదో ఒక ఊరిని సమీపించి గిబియాలోనే కానీ రామాలోనే కానీ ఈ రాత్రి బస చేసేదమనను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీలు గిబియా దగ్గరనున్నప్పుడు, జాగ్రత్తగా వినండి, బెన్యామీనీలు గిబియా, ఈ గిబియాలో ఇంతకు ఎవరున్నారు ఏమండి, బెన్యామీనీలు ఎవరు, వాళ్ళు కూడా ఇశ్రాయేలు 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రం ఒకటి, యోదా బెన్యామీను. ఏమండి, రాహేలు కుమారులు వీళ్ళిద్దరూ కూడా, యాకోబుకు పుట్టిన రాహేలు పుట్టిన 2 పిల్లలు బెన్యామీను యోసేపు. ఇంతకీ ఈ గిబియాలో ఎవరుంటారట, అదే బైబిల్ చెప్తుంది, ఏమని,
బెన్యామీనులు 14 వచ్చిన బెన్యామీనీలు గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకును కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడ చేరసారు. అమ్మయ్య పోన్లే, వీళ్ళు ఎవరో కాదు, నా జనులు కదా, సొంత జనులు కదా, బెన్యామీనీలు కదా, ఇక్కడ నాకు సేఫ్టీ, ఇక్కడ నాకు భద్రత ఉంది, నా ప్రజలు అనే ఒక ధైర్యంతో ఆ లేవీయుడు, ఆ ఎఫ్రాయిము మన్యములో ఉన్న లేవీయుడు తన ఉపపత్తిని, తన దాసుల్ని తీసుకొని వచ్చి అక్కడికి చేరారటండి. అతడు ఆ చేరి ఆ ఊరి సంత వీధిలో నుండి నువ్వు బస చేయటకి ఎవడనూ అతను ఎంట పిలవలేదు. ఏంటి, సొంత ప్రజలని ఎవరో పిలవలేదటండి. అంటే ఆ రాత్రి మరి తలవాల్చాలి కదండి, ఏదో 4 గోళ్ల మధ్య నిద్రపోవాలి కదా. 16 వచనం ఏమండి, పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. ఎవరట ఆ చోటి మనుషులు? ఎవరు? బెన్యామీనీయులు. ఆ ఊర్లో ఉండేవాళ్ళు, మర్చిపోకండి, గిబియాలో ఉన్న ప్రజలు బెన్యామీనీయులు. సాయంకాలం ఒక ముసలివాడు పొలంలో నుండి తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలోని నివసించేవాడు. 17 వచనం కనులెత్తు చూచి ఊరు సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుష్యుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగను. అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యం అవతలకు వెళ్ళుచున్నాము, నేను అక్కడి వాడను, నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని, అప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను, నేను మంచి పని మీద వెళుతున్నాను, ఎవడను తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. 19 వచనం అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికెత్తకును నీ దాసులకును కూడా నా నౌకరులకును ఆహారము ద్రాక్ష రసం ఉన్నది. మా దగ్గర భోజనానికి ఏమీ లోటు లేదు, మేము అన్నీ తెచ్చుకున్నాం సంచులతో, కానీ బస కావాలి అంతే, మేము స్టే చేయడానికి, ఈ రాత్రి మేము విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి కావాలి, గది కావాలి, ఏది తక్కువ లేదే అతనితో చెప్పగా 20 వచనం ముసలివాడు, ఆ ఊరోడు అంటే బెన్యామీనీయుడే, ఏం చేశారటండి, నీ క్షేమము కలుగునుగాక, నీవేనను నీకేమైనను తక్కువ ఏళ్ల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదు. వద్దయ్యా, రాత్రిపూట ఎందుకు వీధిలోనూ ఉండటం, దా వచ్చే మా ఇంట్లో ఉండు అని తీసుకెళ్ళేటట్టు చెప్పి తన ఇంటి అతను చేర్చుకొని వాడి గాడిదల కొరకు మేత సిద్ధపరచును. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. మొత్తానికి ఆ వృద్ధుని ఇంట వీళ్ళు చేరారు. 22 వారు సంతోషించుచుండగా ఊరి వారిలో కొందరు పోకిరులు వచ్చారు. చూడండి ఎవరు వచ్చారట ఆ ఊరిలో, అంటే బెన్యామీనీల పట్టణంలో. బెన్యామీనీలు అంటే ఇశ్రాయేలీలు అండి, 12 గోత్రాల ఇశ్రాయేలీలో బెన్యామీనీలు ఒకరు, యాకోబు కుమారుడైన బెన్యామీనీలు. ఆ బెన్యామీని గోత్రానికి చెందినవాడే అపోస్తలుడైన పౌలు, అది బెన్యామీని గోత్రం. అలాంటి బెన్యామీనీలు పోకిరులు వచ్చారటండి. వచ్చి ఏం చేశారట, ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు, నీ ఇంటికి ఎవరో మనుషులు వచ్చారయ్యా ముసలోడా, అర్జెంటుగా పంపు. ఇంతకు ఎవరిని అడుగుతున్నారు, ఈయన భార్యని కాదు. మీరు అనుకున్నారేమో ఈ పోకిరి మనుషులు వచ్చి ఎవరిని అడుగుతున్నారు, ఆడవాళ్ళని అడుగుతున్నారు అనుకున్నారా? లేదు, జాగ్రత్తగా చదవండి ఆ మాట. ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు, 22 వచనమండి, ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుష్యుని, ఆ మగోడిని పంపించి బయటికి, మేము ఎరుగునట్లు, అంటే మేము ఉంచము, వాడిని రేప్ చేస్తాం. ఏంటండి, బెన్యామీనీలైన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, అందులో బెన్యామీలైన వారు ఎంత ఘాతుకానికి తగబడుతున్నారు ఏంటండి? ఏం కావాలంటే వీళ్ళకి, ఒంటికి వచ్చిన మగాడిని పంపు. అడుగుతుంది మగోళ్ళే, కావలసింది మగవాడే. అతను బయటకు తెమ్మని ఇంటి యజమానియుడైన ముసలివానితో అనగా 23 వచనం, ఇంటి యజమానుడైన మనుషుడు వారి ఎద్దుకు బయలు వెళ్ళి, సోదరులారా ఇదేంటారా, తప్పర్రా, ఇది తగదు, ఇది కూడదు, అటు దుష్కార్యము చేయకూడదు, ఆ మనుష్యుడు నా ఇంటికి వచ్చిన కనుక మీరు ఈ వెర్రి పని చేయకండి, తప్పుడు పని చేయకండి. మీరు, మనం ఇశ్రాయేలీలు, మనమంతా, మన దేవుడు యెహోవా, ఇలాంటి తప్పుడు పని మనం చేయొచ్చా అని మందలించాడటండి. ఇంకేమన్నాడు 24, ఇదిగో కన్యకైన నా కుమార్తె, అవసరమైతే నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ మనుషుని ఉపపత్ని ఉన్నారు, అదే అతని భార్య కూడా ఉంది, ఇక ద్రాడోళ్ళు ఉన్నారు, నా కూతురు ఉంది, అతని భార్య ఉంది, నేను వాడిని బయటకు తీసుకుని వచ్చేదను. అంటే ఎందుకు వాళ్ళు అడిగింది మగాడిని అడిగారా, ఆడవాళ్ళని అడిగారా? మగవాడిని అడిగారు. తోటి లేవీయుడును ఇశ్రాయేలీయుడిని బయటకు పంపమంటున్నారు. అతను అన్నాడు, ఆడవాళ్ళు ఉన్నారు కదయ్యా, అయినా మీరు మగోళ్ళై ఉండి ఆడవాళ్ళు కోరుకోకుండా మగాడిని కోరుకున్నారట, తప్పు కదా ఇది అని హెచ్చరిక చేశాడు. వినలే. ఏమండి, ఇదిగో కన్యకైన నా కుమార్తె 24 వచ్చిన ఆ మనుషుని ఉపపత్తిని ఉన్నారు, నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను, మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారం వారి ఏళ్ళ జరిగింపవచ్చును, కానీ ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడదని చెప్పిన లేవీయుడారా. లేవీలు అంటే దేవునికి యాజక ధర్మం చేసి గొప్ప గోత్రంలో పుట్టిన వాళ్ళు.
యాజకత్వం లేవీలే కదండి చెయ్యాలి. పవిత్రమైన కార్యాలు చేసి అటువంటి మనుషుని అపవిత్రపరుస్తారంటున్నారేంటి? నీచులైన మీరు, తప్పు. 25, అతని మాటలు వినుటకు వారి మనస్సు లేకపోయిన, పోరా నువ్వు చెప్పేది ఏంటి మాకు, ఏమండి? గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్తిని తీసుకొని పోగా, మొత్తానికి ఏంటి, సరే ముందు ఆ ఆడదాన్ని పంపించి బయటికి. ఎవరిని? ఆ లేవీని భార్య, ఉపపత్తిని కదా. ఆవిడేం చేసింది? ఆవిడ క్యారెక్టర్ లాంటిది. ఎక్కడో యోదయ దేశ బెత్లెహేములో లేవీడామిని ఉపపత్నిగా పెళ్లి చేసుకుంటే వెళ్ళి భర్త దగ్గర ఉండకుండా వ్యభిచారం చేసి తప్పుడు పని చేసి కన్నవారింటికి పోయింది, భర్తను కాదనుకొని. ఏదో భర్త మంచి మనసుతో పెద్ద మనసుతో మరలా తిరిగి వచ్చి భార్యని తీసుకెళ్తున్నాడు. ఒక తప్పు జరిగింది. రెండో తప్పు చూడండి ఎలా జరగబోతుందో. 25, అతని మాట వినుటకు వారి మనసు లేకపోయిన కనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు వారి ఉపపత్తిని తీసుకుని పోగా, వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. ఏం చేస్తున్నారు? పోకిరులు అంటే ఒకరా ఇద్దరా, ఎంతమంది గ్యాంగ్ వచ్చారో తెలియదండి. అందుకే గ్యాంగ్ రేప్ అన్నాను నేను. మనకి ఢిల్లీ గ్యాంగ్ రేపే తెలుసు, కానీ బైబిల్లో జరిగిన దారుణం రాయబడింది. బైబిల్లో జరిగిందంటే జరిగిన సందర్భం బైబిల్లో చెప్పాడు. ఎందుకు రాయించాడు? ఇదిగో ఈ తరానికి కూడా బుద్ధి కలగడానికి. అంటే ఆ కాలంలో కూడా మూకుమ్మడి అత్యాచారమా? మూకుమ్మడి అత్యాచారం. ఒక ఆడదాని మీద ఎంతమంది మృగాళ్ళుగా మగాళ్ళు పడిపోయి, ఏమంటే రాత్రంతా ఆమెను చెరుపుచుండిరి. ఒకరి తర్వాత ఒకరొకరి తర్వాత ఒకరొకరి తర్వాత. ఆ శరీరం ఏం తట్టుకుంటుందండి? నలుగురు పాడు చేసినందుకే ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో పాపము చచ్చిపోయిందండి నిర్భయ. ఆమెకు పేరు పెట్టారు నిర్భయ అని. అలాంటిది రాత్రంతా కూడా ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారు ఈ దుర్మార్గులు, క్రూరులైన వాళ్ళు. ఉదయానికి చచ్చిపోయిందండి. దేనివల్ల చచ్చిపోయింది? గ్యాంగ్ రేప్. ఎవరు గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళు? ఎవరు? ఏమండి? హివ్వీలా, హిత్తీలా, అమాలేకీలా, పెరిజీలా, యబూసీలా, ఇశ్రాయేలీలా? ఎవరు చేస్తుంది? ఇశ్రాయేలీలులోని బెన్యామీనీలు. అంటే బెన్యామీనేనండి వీళ్ళు ఏమని పిలిచారు అందరినీ కలిపి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. బెన్యామీనులు చేసిన పని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చేసిన పని మూకుమ్మడి అత్యాచారం. అది పొరుగువాని భార్య. అయ్యో, మరొకని భార్య కదా, మరొకని ఇల్లాలి కదా, ఆమె మానాన్ని మనం తీయొచ్చా? మానచ్ఛాదనం తీయకూడదు అని వాళ్ళకి ఆజ్ఞలు లేవండి? నిర్గమకాండంలోని లేవియాకాండంలోని ఆజ్ఞలు లేవా? నీ పొరుగువాని భార్యను ముట్టొద్దు, నీ పొరుగువాని భార్య మానచ్ఛాదనం తీయొద్దు. ఎంత కఠినంగా దేవుడు ఇశ్రాయేలీయులకు రాసి మోషే ద్వారా ఇచ్చాడు. మరి ఇది మోషే తర్వాత జరుగుతున్న సందర్భమే. న్యాయాధిపతుల కాలం అంటే మోషే తర్వాతే కదా, యెహోషువ తర్వాత కదా న్యాయాధిపతులు వచ్చారు. మరి ఏం భయం నేర్చుకున్నారు, ఏమి పద్ధతులు నేర్చుకున్నారు, ఏం కట్టడలు నేర్చుకున్నారు చెప్పండి? ఇశ్రాయేలీలైన దేవుని పిల్లలు బెన్యామీనీలు. మగాన్ని చెరపడానికి చూశారు భర్తని, భర్త కుదరలేదు, ఒప్పుకోలేదు. చివరికి భార్యను రాత్రంతా చెరిపి ఆమె ప్రాణం తీశారు. ఏం జరిగింది చూడండి. 26, తెల్లవారు వరకు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున స్త్రీ వచ్చి పాపం తెల్లవారుజాము వచ్చిందటండి. వెలుగు వచ్చే వరకు తన యజమానుడు ఆ మనుష్యుని ఇంటి ద్వారమును పడి ఉండెను. పడిపోయిందట, ఆ గుమ్మంలో పడిపోయింది ఆ తల్లి. 27, ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపు తీసి తన త్రోవను వెలుటకు బయలుదేరి అతను ఉపపత్రిని ఆ స్త్రీని ఇంటి ద్వారమునొద్ద చేతులు గడప మీద చాపి ఉండను. గడప మీద చేతులు వేసి చచ్చిపోయిందండి. 28వ వచనం అతను లెమ్ము వెళదాం లిగమ్మా. ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండాను. ఇంకేమిస్తా? చచ్చిపోతే ప్రాణం పోతే ఇంకేమి సమాధానం చెప్తుంది? ప్రాణం పోయింది. గ్యాంగ్ రేపుకి గురైంది. గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళు ఇశ్రాయేలీలు ప్రజలైన బెన్యామీనీలు, దేవుని కట్టడలను ఎరిగిన ప్రజలు. అవునండి. 28, అతడు లెమ్ము వెళదాం అన్నప్పుడు ఆమె గాడిద ఆమె మీద ఉంచి తన చోటికి ప్రయాణం చేయసాగిన. మొత్తానికి ఏం మాట్లాడలేదు, అర్థమైపోయింది చచ్చిపోయిందని. కానీ తీసుకెళ్ళాలి కదా, గాడిద మీద చేశాడు, శవాన్ని ఊరికి తీసుకెళ్ళిపోయాడు. 29, అతని ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్రిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారం 12 మొక్కలు కోసాడటండి. అబ్బా, ఏం చేశాడట అండి? 12 మొక్కలు కట్ చేశాడట, కీళ్ళు బట్టి. ఎందుకంటే ఇదిగోండి, ఎక్కడొక కీలు, ఎక్కడొక కీలు, ఎక్కడొక కీలు, 3 కీళ్ళు, ఇటు 3 కీళ్ళు, ఇటు 3 కీళ్ళు, కాళ్ళ దగ్గర
తొడ దగ్గర ముడుకులు, కిందన భాగం మడిమ భాగం, ఇటు 12 ముక్కలు కోసాడటండి భార్యని. 12 ముక్కలు చేసి, ఎందుకు 12 ముక్కలు కోసాడు? ఏం చేశాడంటే 12 ముక్కలు కోసి 29 అతను తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్రిని తీసుకొని ఆమె కీళ్ళు ప్రకారంగా 12 ముక్కలు కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపాడు. ఒక్కొక్క దిక్కుకి ఎక్కడెక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నారో ఒక్కొక్క గోత్రం దగ్గరికి ఒక్కొక్క ముక్కను పంపాడేటండి. భార్య ఒక్కల శరీరం ముక్కని ఎందుకు పంపాడు? 30. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఏంటి పార్సల్ వచ్చింది, ఏంటి చెయ్యి వచ్చింది ఎవరిది, తొడొచ్చింది ఎవరిది, కాలు వచ్చింది ఎవరిది? ఇదిగో పలానా ఎఫ్రాయిము మన్యములో నివసిస్తున్న ఒక లేవీయుడు, ఇశ్రాయేలీయుడు పంపాడు. అతని భార్య యొక్క శవం ముక్కలుగా నరికి పంపించాడు. అంటే ఇశ్రాయేలీయులు పెద్దలందరికీ తెలియాలని పంపించారండి. 30 వచ్చినప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటేనను వినబడుటేనను లేదు. ఎప్పుడు ఇంత దౌర్భాగ్యం జరగలేదే. ఏమంటే ఢిల్లీలో అకృత్యం జరిగినంత వరకు అసలు మనం ఎప్పుడు అటువంటిది వినలేదు కదండి. కదులుతున్న బస్సులో ఒక అమ్మాయిని ఎక్కించి బస్సును నడివీధుల్లో తిప్పుతూ ఆమెను లోన భయంకరంగా హింసిస్తూ రేప్ చేస్తూ ప్రాణాలు తీశారే కిరాతకులు. ఒక్కసారి ఎప్పుడైతే వార్తలు ఇది విన్నామో షాకు గురైపోయింది దేశమంతా. ఏంటిదా? నడి రోడ్డు నడిబొడ్డున దేశము యొక్క ఏంటది క్యాపిటల్, ప్రధాన నగరమైన ఢిల్లీలోన జరిగింది ఇది. ఎక్కడో మారుమూల పల్లెటూరులో జరిగింది కాదు ఇది. ఒక ముఖ్య పట్టణంలో జరిగితే ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు పెద్దలందరూ, ఏంటి జరిగింది మన ఇశ్రాయేలీలోనా? ఎప్పుడు వినలేదే ఇలా గ్యాంగ్ రేప్, ఎప్పుడు వినలేదే మనం? ఏంటి బైబిల్లో ఎక్కడైనా గ్యాంగ్ రేపులు ఉన్నాయా? ఇదిగో ఇదే బైబిల్లో జరిగిన గ్యాంగ్ రేప్. గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళు అన్యులు కారు. అన్యులా? యెహోవాను ఎరుగని వారా? వాళ్ళలో కూడా జరగలేదండి ఎప్పుడును. వాళ్ళలో కూడా ఎన్నో తెగల వాళ్ళు ఉన్నారు బయట. అమాలేకీలు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, చెప్పారు కదా, హిత్తీలు ఉన్నారు. ఎక్కడ వారిలో ఇటువంటి దుష్కార్యం జరగలేదు. అది ఇశ్రాయేల్ పెద్దలందరూ అంటున్నారట, చూడండి ఎప్పుడు ఇలాంటి పని జరుగుటేనుడు వినబడుటేనుడు లేదు. మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీన్ని బట్టి ఆలోచన చేసి దాని గురించి మాట్లాడని ఒకరితోనొకరు పెద్దలందరూ చెప్పుకున్నారట. చెప్పుకొని ఏం చేయాలి? కమాన్, కూడుకుందారండి. మనమంతా కూడుకోవాలి దీని విషయం మాట్లాడడానికి. కబురు పెట్టారు. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, అంతట ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గిలాదు దేశం వరకు వారి సమాజముని ఏకము మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడిన. మిస్పా అప్పుడు దేవుడు మాట్లాడేది, దేవుడు పలికేది, దేవుడు విషయాన్ని తెలియజేసేది మిస్పా. అక్కడే దేవుడు సమాచారాన్ని అందించేవాడు. దైవ సన్నిధి అక్కడ ఉంది. దేవుని సన్నిధి ఉన్న మిస్పాలో కూడుకున్నారటండి. దేవుని జన సమాజములో 2వ వచనం, చేరిన వారు ఇశ్రాయేలు గోత్రములన్నిటినీ పెద్దలను ఉన్నవారు కత్తి దుయ్యేవారు 4 లక్షల కాల్బలం. 4 లక్షల మంది కూడుకున్నారటండి. ఇశ్రాయేలు పెద్దలందరిలో 4 లక్షల మంది. ఎందుకు? 11వ వచనం. 11వ వచనం చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనట్టు ఏకీభవించి మొత్తం అందరూ కలిసిపోయినట్టండి. అందరూ ఒకే ట్రాక్ మీదకి వచ్చారట. చూడండి, ఎందుకంటే ఎప్పుడు వినలేదు కదండి ఇటువంటి భయంకరమైన నీచమైన కార్యక్రమం ఇశ్రాయేలులో జరగడం. ఏంటిది? మన ప్రజల్లో అందరూ ఒక్క మాట మీదకి వచ్చేసారట. ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరిలో వారితో యుద్ధము చేయుటకు కూడుకొని. ఎవరి మీద యుద్ధాన్ని ప్రకటించారు చెప్పండి? ఇప్పుడు బాగా వినండి సందర్భం. తప్పు చేసింది ఏ గోత్రం వారు? బెన్యామీను గోత్రం వారు తప్పు చేశారు. గ్యాంగ్ రేప్ చేశారు. అన్యాయంగా తమ తోటి వంశానికి చెందినవాడు, తోటి ప్రజకు చెందినవా ఒక లేవీయుడైన ఒకని భార్యను ఇంతగా మీరు గ్యాంగ్ రేప్ చేసి చంపుతారా? అతడు యెబూసీలు పట్టణంలో ఉంటే, బాబు వద్దు నాకు సేఫ్టీ ఉండదు, ఈ పట్టణంలో నేను ఉండనయ్యా, అదిగో నా సొంత పట్టణం కనబడుతుంది, అక్కడ నా ప్రజలు ఉంటారు అని కదా గిలాదుకు వచ్చేసాడు. అక్కడికి వచ్చాడు. కానీ అక్కడికి వస్తే సొంత ప్రజల వల్ల జరిగిన ద్రోహం, కీడు, చివరికి నన్నే రేప్ చేద్దాం అనుకున్నారు. కానీ నేను తప్పించుకుంటే నా భార్యను రాత్రంతా చెరిచి చంపేశారండి. ఎంత దారుణమైన సంఘటన. 13వ వచనం, 12వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, ఇశ్రాయేలు బెన్యామీనులందరిలో అందరి యొద్దకు మనుష్యులను పంపి మీలో జరిగిన చెడుతనమని కబురు పెట్టారండి. బెన్యామీనులకు కబురు పెట్టారు. ఏంట్రా? పెద్దలందరూ మిగతా
మిగతా గోత్రకర్తలందరూ కూడుకొని బెన్యామీనులు కబురు పెట్టారట. ఏమని కబురు పెట్టారు? ఏంటి మీలో జరిగిన తప్పుడు పని? న్యాయం అడుగుతున్నారు. చూడండి ఏమడుగుతున్నారు, 13వ వచనం. గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించండి. ఎవడెవడైతే గ్యాంగ్ రేప్ చేసి చంపాడో, ఎవడెవడైతే ఇంత నీచమైన పని కొడిగట్టాడో ఆ దుర్మార్గులను మాకు అప్పగించండి అని మిగిలిన గోత్రకర్తలు పెద్దలందరూ అడిగారటండి. 13వ వచనం అదే. గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి సహోదరులకు వారిని చంపి ఇశ్రాయేలులో నుండి దోషమును పరిహరింపచేయుదమని పలకగా. ఇటువంటి దోషం జరిగినందుకు దాన్ని తుడి చేయాలి అంటే ఆ దుర్మార్గులు చంపేయాలి. ఢిల్లీ గ్యాంగ్ రేప్ విషయంలో దేశం అంతా ఏం కోరుకుంది? హ్యాంగ్ దెమ్, చంపేయాలి వాళ్ళని. హైదరాబాదులో అమ్మాయిని చంపినందుకు అందరూ మరలా హైదరాబాదులో ఉన్న వాళ్ళు, దేశంలో ఉన్న చాలా ప్రజలు వీళ్ళు చంపేయాలి. ఇక్కడ కూడా వీళ్ళు చేసిన తప్పుడు పనికి చంపడమే శరణ్యం, వీళ్ళ చంపాలి అని వాళ్ళు అప్పగించండి. మర్యాదగా బెన్యామీనీయులారా, మీలో జరిగింది తప్పో, ఎవడెవడు చేశాడో మీ ఊరోడు మీకు తెలుసు, గిబియా వాళ్ళు మర్యాదగా మాకు అప్పచెప్పండి, వాళ్ళు చంపి పడేస్తాం అని ఇశ్రాయేలు పెద్దలందరూ అన్నారండి. పలికింపగా బెన్యామీనీయులు ఏమన్నారు చూడండి. బెన్యామీనీయులు తమ సహోదరులకు ఇశ్రాయేలు మాట విననొల్లక. తప్పు చేసిన వాడిని వెనకేసుకొస్తావా నువ్వు? పక్షపాతం అండి, పక్షపాతం. తప్పు చేస్తే చేశాడు, మా బెన్యామీనుడయ్యా, మేము ఎలాగ అప్పగిస్తా నీకు ఏంటి? తప్పు చేసిన వాడిని సమర్థించొచ్చా? ఆడు చేసిన తప్పు పోను మామూలు సాదాసీదా తప్ప, ఒక అబద్ధమా ఏమండి, ఒక దొంగతనమా? కాదు కదా. దారుణమైన సంఘటన చేసిన దుర్మార్గులను, పోకిరులు, ఇలాంటి దౌర్భాగ్యులు బెన్యామీనీయుల మధ్య ఉంటే, ఒరే ఆ బెన్యామీనీయులు ఆ దుర్మార్గులు మాత్రం మాకు అప్పచెప్పండి. న్యాయమే కదండి వాళ్ళు అడిగింది. వీళ్ళేమంటున్నారు? బెన్యామీనీయులు పిలిచి ఏం చేయాలి? నిజంగా పెద్దలైతే బెన్యామీనీయులు ఏం చేయాలి? బెన్యామీని పెద్దలు పిలిచి ఏం చేయాలి? ఒరే దుర్మార్గులారా, ఎందుకు ఇటువంటి చెడు పని చేశారు మీరు? ఒరే ఎవడెవడు ఆ రోజు ఉన్నాడు, ఆ రాత్రి అంతా కూడా, ఒరే పట్టుకెళ్ళి అప్పచెప్పండి రా పెద్దలందరికీ, మిస్పాలు అప్పచెప్పండి. మన ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా అడుగుతున్నారు, వాళ్ళకి అప్పగించేయండి అని అప్పగించాల్సింది పోయి, ఎంతకైనా మరి బెన్యామీనులు మా రక్తం కదా, మా జనాంగం కదా, మా ప్రజలు కదా, మా కులం కదా, మా రక్తం కదా. మీకు కూడా ఉంటుంది కదా ఇలాగా, ఎందుకు ఉండదు? మీ బందరికం అంటే మీకు రక్తం, బంధుప్రీతి అంటారు. మీ వాళ్ళంటే మీకు పక్షపాతం, మీ కులపోలంటే మీకు పక్షపాతం, మీ వృత్తోళ్ళంటే మీకు పక్షపాతం. సెమినార్లకు వస్తుంటారండి. ఈ మధ్యన ఏమో మనకు తెలియదు కానీ గతంలో ప్రారంభంలో సెమినార్లు పెట్టేటప్పుడు అండి, తూర్పుగోదావరి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఒక దగ్గర ఉండేవారండి. తూర్పుగోదావరి నుంచి వచ్చిన వాళ్ళు రాయలసీమ దగ్గర ఉండకూడదు ఏంటి? మా తూగోజులు అందరూ ఒక దగ్గర ఉంటారండి. తూగోజులు ఒక పక్కట, పాగోజులు ఒక పక్కట. ఏమండి ఏటి గోచీలు అంటే పక్షపాతమా? మేమంతా తూర్పుగోదావరి వాళ్ళం అండి, మేమంతా కృష్ణా జిల్లా వాళ్ళం అండి, మేమంతా తెలంగాణ వాళ్ళం అండి. మా భాష వేరు, మా పద్ధతులు వేరు. పద్ధతులు వేరైతే ఇక్కడికి వచ్చింది వాక్యం కోసం రా, కలిసి ఉండండి, అందరూ ఒక దగ్గర ఉండండి. ఉన్నది కొద్ది రోజులే, అది దేవుని సన్నిధి, వాక్యం నేర్చుకోవడానికి వచ్చారు. మరలా ఎక్కడ మనోళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మనోళ్ళు ఏంటి? పొరుగును నీవోడు కాడా? భూమి మీద ఉన్న కుటుంబీకులందరూ నీ వాళ్ళని బైబిల్ చెప్తుంటే మళ్ళీ మనోళ్ళు అని మాట్లాడతావేంటి? పక్షపాతం కాదు అది. మీలో చాలామందికి దుర్మార్గపు పక్షపాతాలు ఉన్నాయండి. ప్రాంతాన్ని బట్టి పక్షపాతం, ప్రాంతీయతత్వం అంటారు దాన్ని. కొంతమంది భాషాతత్వం. ఏమండి మాదంతా కూడా వేరే భాష అండి. తెలుగు వచ్చు కదా, తెలుగు వస్తే పక్కన వాళ్ళతో ఉండడానికి ఏంటి? విదేశాలలో ఉండట్లేదండి భాష రాకపోయినా. కొత్త ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి నువ్వు బతకడం లేదా పొట్టకూటి కోసం? నీ తెలుగు కూడా అక్కడ కనపడ్డ కదా, మరి ఎక్కడికైతే ఎందుకు వచ్చి ఉండలేకపోతున్నావు? పక్షపాతం. అలాంటి పక్షపాతి దౌర్భాగ్యులను బెన్యామీనులకు వచ్చింది చూడండి. మేము మా వాళ్ళని అప్పజెప్పం విననొల్లక. 14 వచ్చిన చూడండి. యుద్ధమునకు బయలుదేరవలని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలో కూడుకొని, రేయ్ మనం అప్పగించొద్దురా, మిగతా 12 మందితో యుద్ధం చేద్దాం అనుకున్నారటండి. అప్పగించకపోగా ఈ పక్షపాతం ఆఖరికి ఏం తెచ్చింది? యుద్ధం. అందుకే పెట్టాను, పక్షపాతం తెచ్చిన రక్తపాతం. గ్యాంగ్ రేప్ కోసం. నువ్వు మంచి కోసం ఏమైనా యుద్ధం చేస్తున్నావురా? దేనికోసం యుద్ధం?
దేనికోసం నరకడం, దేనికోసం చంపడం, ఒక అబద్ధాన్ని, ఒక తప్పుని సమర్థించడానిక నువ్వు చేసే యుద్ధం. ఈరోజు అమెరికా కూడా చేస్తుంది అదే తప్పు. ఏమంటే ఇశ్రాయేలీలకి వాళ్ళకి గొడవలండి. ఆ నెతన్యాహు అన్నవాడు, లేదంటే అవతల ఉన్నవాళ్ళు, హమాస్ వాళ్ళు, వీళ్ళకి ఎప్పుడు ఆగర్భ శత్రుత్వం. ఎందుకంటే తండ్రి ఒకడు, తల్లులు వేరు, ఎప్పుడు కొట్టుకుంటుంటారు. కొట్టుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? వీళ్ళు బాంబులు వేశారు, నువ్వు శాంతిపరచు. పెద్దన్నావు కదా నువ్వు, అమెరికా అంటే పెద్దన్ని అందరికీ. ఒరే ఊరుకోండ్రా అని అటు పక్క నచ్చ చెప్పి, ఊరుకోండ్రా అని బాంబులు వేయకండి అని వీళ్ళతో చెప్పి ఉండాలా? కానీ అమెరికా ఏం చేస్తుంది? నిజంగా ఈ మధ్యకాలంలో ఇశ్రాయేలీలు వాళ్ళు ఏంటి, ఇశ్రాయేలీలు మన ప్రజలు దేవుని ప్రజలను వెనకాసుకు రాకండి, తప్పు, ఉన్నదన్నట్టుగా చెప్పాలి. గాజా ప్రాంతంలో హమాస్ వాళ్ళు ఉన్నారని తెలిసి ఈ మధ్యన ఇశ్రాయేల్ వాళ్ళు ఏం చేశారండి? మిజైల్స్ విడిచిపెట్టేశారండి. మిజైల్స్ ఆ బంకర్లో ఉన్నారండి, హాస్పిటల్స్ మీద వేసేసారండి. మరి హాస్పిటల్ ఎవరుంటారు? రోగులయ్యా. మరి హాస్పిటల్ కింద బంకర్లు ఉన్నాయండి, అందులో హమాస్ వాళ్ళు దాక్కున్నారండి. దాక్కుంటే నువ్వు చేతనైతే వెళ్ళి, దమ్మున్న మగాడు అయితే వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి ఆ లోపల ఉన్న దూరి ఆయన బయటికి తీసుకురా. వాడు అమాయకులను ప్రజలను అడ్డు పెట్టుకున్నారు హమాస్ వాళ్ళు, వాళ్ళకు చేతకాని చెమటలు. అమాయక ప్రజలను అడ్డు పెట్టుకుని వాళ్ళు వెనకాతలు తలదాచుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రజలను చంపేస్తావా? అమాయక ప్రజలు చేస్తే పర్లేదు, ఏం పర్లేదు, వేసేయండ్రా బాంబులు అన్నారు అంతే. ఎవడిచ్చాడు ధైర్యం? అమెరికా. ఇశ్రాయేల్తో చెప్పారు, ఏం పర్లేదు, నీ వెనకాతలు మేము ఉన్నాం, ఎవడొస్తే చూసుకుందాం, యుద్ధమా, రెడీ. ఇశ్రాయేలు పక్షపాతి అమెరికా. ఇశ్రాయేల్ పక్షపాతి అండి. నిజానికి వీళ్ళు చేసింది తప్పు. సరే, మొదట వాళ్ళు తప్పు చేశారు. యుద్ధోన్మాదాన్ని అణిచి శాంతిని నెలకొల్పవలసిన నువ్వే బాంబులు ఇచ్చి హమాస్ వాళ్ళ మీద. మరి అక్కడ అమాయకులైన వాళ్ళ ఇళ్లలో ప్రజలు ఉన్నారయ్యా, వాళ్ళ ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నారయ్యా, ముసలోళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళకి హమాస్ వాళ్ళకి ఏ సంబంధం లేదయ్యా. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారయ్యా, ఇక్కడ బాంబులు వేయకూడదు కదా అంటే, నీకు అది అంతా ఎందుకు? చేస్తే చచ్చారు. ఒక్క ఉగ్రవాది చావడం కోసం 100 మంది చేస్తే చావనేవయ్యా, ఏయ్ బాంబు అన్నారు అంతే. ఏంటండి దుర్మార్గం? పక్షపాతం. అమెరికాది పక్షపాతం. ఇలా మిగతా దేశాలు కూడా పక్షపాతం ఎవరికి లేదు. మనిషికే పక్షపాతం ఉన్నప్పుడు దేశాలకి, రాష్ట్రాలకి ఎందుకు ఉండదు చెప్పండి? ఇక్కడ పక్షపాతం చూడండి. దుర్మార్గులు తప్పు చేసిన బెన్యామీనులు బయటకు తీసుకొచ్చి 4 చివాట్లు పెట్టి, అవసరమైతే 4 తన్నులు తన్ని కొట్టి శిక్షమలు చేయవలసింది పోయి, మా బెన్యామీనులు తప్పు చేస్తే చేయొచ్చండి, మేము మాత్రం ఒప్పుకోవండి ఇవ్వడానికి. యుద్ధానికి వెళ్ళారటండి. 14 వచ్చిన యుద్ధమునకు బయలుదేరవారని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలలో కూడుకుని 15,000 బెన్యామీనులు తమ జనసంఖ్య మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కత్తిదూయ సమర్థులు. 700 మంది చేతిలో మంచి కత్తి సాగు నేర్చుకుని ఉన్నారటండి. పట్టణం నుండి వచ్చిన వారు 26,000 మంది. అబ్బా, 26,000 మెంబర్స్ వచ్చారు. డేడి ఈ దిక్కుమాలి పోకిరి వెధవలను కాపాడడానికి ఎంతమంది వచ్చారండి కత్తి పట్టుకొని? మిగతా ఇశ్రాయేల్ అందరినీతో యుద్ధం చేయడానికి 26,000 మంది వీళ్ళు వచ్చారటండి, బెన్యామీనీలు. తప్పు పక్షాన్ని నిలబడచ్చా? గడ్డి పెట్టు వాళ్ళకి, న్యాయం మాట్లాడు. అంతేగాని అన్యాయంగా పోతావేంటి? ఇక్కడ జరుగుతుంది అన్యాయమే, జరుగుతుంది అన్యాయమే. ఏమండి, ఏం జరిగింది అప్పుడు? 21వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం. బెన్యామీనులు గిబియాల నుండి బయలుదేరి వచ్చుట కదర్మని ఇశ్రాయేలుతో 22,000 మందిని నేల కూల్చిరి. మొట్టమొదటిసారి యుద్ధం జరిగిందండి. ఎవరికి? ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒక పక్క ఉంటే, బెన్యామీను గోత్రం ఒక పక్క ఉండి 26,000 మంది మరి కత్తి వీరులు వచ్చారు కదండి. ఎంతమందిని చంపేశారటండి ఇశ్రాయేలీల్ని? 12 గోత్రాల వాళ్ళు 4 లక్షల మంది వాళ్ళు వస్తే అందులో ఎంతమంది 22,000 మంది చంపేశారటండి. అప్పుడు వీళ్ళకి ఎలా కనిపించుంటుంది? చూసావరా ఇశ్రాయేలు ఎంతమంది కలిసి వచ్చినా, గోత్రాలు 12 గోత్రాలు కలిసి వచ్చినా 22,000 మందిని చంపేశావరా. అదిరా మన వీరత్వం అంటే. అది గెలుపు అనుకున్నారు ఈ వెధవలు. ఎవరు? బెన్యామీనీలు. శత్రువుని చంపేశారు 22,000 మందిని ఇశ్రాయేలీలు. న్యాయం పక్షాన 22,000 మంది చచ్చిపోయి. చెప్పండి ఎందుకు చచ్చిపోయారు 22,000 మంది? వాళ్ళు ఒప్పుకోబట్టే కదా, యుద్ధానికి కాళ్ళదోవబట్టే కదా. ఎందుకు జరిగింది 22,000 మంది చావు, రక్తం, రక్తపాతం ఎందుకు జరిగింది?
మా బెన్యామీనీయులు, ఆడు తప్పు చేసినా సరే మావోడే. పక్షపాతం, అందుకు రక్తపాతం. తర్వాత ఏం జరిగింది? 24. కాబట్టి ఇశ్రాయేలు 2వ దినమని బెన్యామీనీయులతో మరలా యుద్ధములకు బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలో 18,000 మంది నేల కూర్చుని. 2వ దెబ్బలు ఎంతమందిని కొట్టారటండి బెన్యామీనీయులు? మొదటిసారి ఏమో 22,000 మందిని చంపేశారు, 2వ రౌండ్లో ఏమో 18,000 మందిని చంపేశారు. అంటే అటు 22 ఇటు 18, 44,000 మంది లేచిపోయారండి ఎట్ ఎ టైం. ఈ యుద్ధానికి కారణం ఎవరు? ఒక మహాతల్లి ఇంటిలో తిన్నగుండకుండా ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? నిన్ను కోరుకొని ఎక్కడో దేశంలో ఉన్న ఒక లేవీయుడు నిన్ను భారీగా కోరుకొని ఇంటికి తెచ్చుకుంటే నువ్వు తిన్నగా ఉండకుండా ఎవరితోనో పోయి, నీ తండ్రి ఇంటికి పోతే నిన్ను తీసుకొద్దామని భర్త తిరిగి ఇంటికి వస్తే మంచిగా నిన్ను తీసుకెళ్తున్న త్రోవలో మధ్యలో దుర్మార్గులని బెన్యామీనులు గిబియాలోనికి వస్తే ఏమండి? అందుకు కదా ఇదంతా తతంగం. ఒక్క ఆడది జరిగిన ఒక్క తప్పు వల్ల ఎన్ని తప్పులు, ఎంత రక్తపాతం, ఎంత నష్టం. ఇదంతా జరుగుతున్న పరిణామం దేనికోసం? దానికి వాళ్ళకు పౌరుషాలు వచ్చి పక్షపాతానికి దిగి మా ప్రజలు మేము తప్పు చేసినా ఇవ్వమో, యుద్ధానికైనా తెగపడతామేమో కానీ తప్పు చేశామని ఒప్పుకోమో అని బెన్యామీనులు దేవుని ప్రజలు ఇద్దరు అన్నదమ్ములే. మిగతా 12 మంది అన్నదమ్ములు ఒక పక్క, బెన్యామీను ఒక్కడే ఒక పక్క. అందుకే యాకోబు ఏమన్నాడు తెలుసా? బెన్యామీను గురించి చెబుతూ తండ్రి మాట్లాడుతూ, యాకోబు ఎవడ బెన్యామీను ఎవరనుకున్నారు? చీల్చునట్టు తోడేలు అన్నాడు. అందుకే అవునండి, చూస్తారా మాట? చూడండి, ఆదికాండం 49:27. తోడేలు స్వభావం వాడిది. ఆదికాండం 49:27 తండ్రి దీవించినప్పుడు ఏమని అన్నాడు చూడండి, వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు ఏం చెప్తున్నాడు చూడండి. బెన్యామీను చీల్చునట్టి తోడేలాడు. చాలా ప్రమాదం. మరి వాళ్ళలో తప్పు జరిగితే వాళ్ళు ఒప్పుకున్నారా? పశ్చాత్తాపడ్డారా? అయ్యా మా వాళ్ళు చేసేది తప్పైనా, ఎంత దారుణం, గ్యాంగ్ రేప్ చేశారయ్యా, మా వాళ్ళు చాలా తప్పు చేశారయ్యా, బెన్యామీనులు ఇలాగ ఎప్పుడు జరగలేదయ్యా చరిత్రలో, ఇదిగోండి దుర్మార్గులు మీకు అప్పచెప్తున్నాం అని అనడానికి పోయి యుద్ధానికి తెగబడి 44,000 మందిని చంపి రక్తపాతాన్ని సృష్టించారండి. ఎవరు? ఇశ్రాయేలులోని బెన్యామీనీలు. ఎవరి మీద? సొంత తమ్ముళ్ళ మీద, అన్నల మీద యుద్ధం. తర్వాత ఏం జరిగింది? 2 సార్లు వెళ్ళారంటే 2 సార్లు ఓడిపోయారండి. అంటే బెన్యామీనులు ఎంత స్ట్రాంగ్ చూసారా? మరి చీల్చినట్టు తోడేలంటే మన సర్వసాధారణంగా తోడేలు దేంతో పోలుస్తాం? అమ్మో, తోడేలు అంటే చాలా క్రిమినల్, రక్తానికి మరిగింది అది. ఏం జరిగింది చూడండి. 28 వచనం చదువుతాం. 28 న్యాయాధిపతుల గ్రంథం 20:28. ఏమండి? అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు దినముల్లో దాని ఎదుట నిలిచేవాడు. ఇశ్రాయేలీలో మరలా మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా? 2 సార్లు ఓడిపోయిన తర్వాత 44,000 మంది చచ్చిపోయిన తర్వాత రక్తపాతం జరిగిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారటండి మిస్పాలో. ఏమని అడుగుతున్నారు? మా సహోదరులైన బెన్యామీనీలతో, వీళ్ళు మా వాళ్ళే, మా తమ్ముళ్ళు, వాళ్ళతో యుద్ధానికి పోదుమా మానుదుమా? అయ్యా చెప్పయ్యా ప్రభువా, మీరు చెప్పండి అయ్యా, 2 సార్లు వెళ్ళి గట్టిగా తినేసి వచ్చాం మేము, 44,000 మంది చచ్చిపోయారు మా ప్రజలు, ఇంకోసారి యుద్ధానికి వెళ్ళమంటావా మహాప్రభు అని దేవుడిని అడుగుతున్నారండి. అప్పుడు దేవుడు ఏం జవాబు ఇచ్చాడు చెప్పండి. బెన్యామీనులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా? 28 వచనమండి. అని యెహోవా యొద్ద విచారణ చెయ్యగా యెహోవా వెళ్ళుడి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి, వెళ్ళండి. అంటే దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు ఇప్పుడు? బెన్యామీనుల పక్క ఉన్నాడా, ఇశ్రాయేలు పక్క ఉన్నాడా? మిగిలిన ఇశ్రాయేలు అందరి పక్షాన ఉన్నాడు. వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చిన, వేసేస్తాను వాళ్ళందరినీ, ఆ దుర్మార్గులందరినీ మీకు అప్పగిస్తాను, వెళ్ళండి యుద్ధానికి. 29 అప్పుడు ఇశ్రాయేలీలు గిబియా చుట్టూ మాటుగాండ్రును పెట్టిరి. అప్పుడు ఇశ్రాయేలు అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠినమైన యుద్ధము జరిగాను. అబ్బా, హోరాహోరీ యుద్ధం జరిగిందటండి. ఎవరెవరికి? ఇశ్రాయేలీలకి, బెన్యామీనీలకి. ఈ యుద్ధం అంతా దేనికోసం? ఈ కొట్టుకోవడం అంతా దేనికోసం? ఒక మహాతల్లి ఇంట్లో సరిగ్గా ఉండక బయటకు అడుగు పెడితే వచ్చిన రాద్ధాంతం ఇదంతా. మనవాళ్ళు కదా అని ఇంటిలోనికి వెళ్ళి నా స్వజనులు అనుకొని అక్కడికి వెళితే బెన్యామీనుల ద్వారా జరిగిన నేరం, వాళ్ళలో ఉన్న పక్షపాతం, దుర్మార్గమైన గుణం ఏంటండి?
ఇశ్రాయేలు దేవుని ప్రజలట మరలా క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వీళ్ళ దేవుని ప్రజలు. జరిగిన చరిత్ర అండి ఇది, దేవుడు రాయించిన చరిత్ర ఇది. అప్పుడు ఏం జరిగింది? కఠినముగా యుద్ధము జరిగను, అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనులకు తెలియలేదు. 35వ వచనం 35. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేత బెన్యామీనులు హతము చేయించెను. ఏరా అబద్ధానికి నిలబడతారా మీరంతా? అన్యాయాన్ని గుడిగడతారా మీరంతా? లేపేండ్రా మొత్తం వీళ్ళందరినీ యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దినమున ఇశ్రాయేలు బెన్యామీనులు 25,100 మందిని, అంటే 25,100 మందిని ఏం చేశారటండి? చంపిరి. వీళ్ళు చచ్చారు. ఇప్పుడు వాళ్ళేమో 44,000 మంది చచ్చారు, వీళ్ళేమో ఒక 25,000 మంది వీళ్ళు చచ్చారు, బెన్యామీనీలు. ఆ దినం ఇశ్రాయేలు బెన్యామీనులు 25,100 మంది మనుషులను చంపిరి. వీరు కత్తి దూయువారు. 36. బెన్యామీనులు జరిగిన దానిని చూచి తమకు అపాయం కలిగిందని తెలుసుకొని 38. ఇశ్రాయేలుకు మాటుగాండ్రును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉంటుంది, అది ఏదనగా వారు పట్టణంలో నుండి గొప్ప పొగ మేఘం వల్ల లేచినట్లు చేయుటయే. 40. అయితే పట్టణం నుండి ఆకాశంతో స్తంభ రూపముగా పొగ పైకి లేవన ఆరంభించగా బెన్యామీనులు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఏం జరిగింది? 44. అప్పుడు బెన్యామీనుల్లో 18,000 మంది మనుష్యులు పడిపోయిరి. అక్కడ 25,000 మంది చచ్చారు. మరలా ఎంతమంది చచ్చారండి? 18,000, 18,000 మంది చచ్చిపోయారండి. ఈ చావులు దేనికి? రక్తపాతం దేనికి? ఈ యుద్ధం దేనికి? దేనికోసం ఈ సహోదరుల మధ్య యుద్ధం? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎందుకు చంపుకుంటున్నారు? చేసిన దారుణం గ్యాంగ్ రేప్. ఒక గ్యాంగ్ రేప్ని సమర్థించడానికి ఇన్ని వేల మంది ఒకవైపు చేస్తే మరో పక్క కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు. దేనికోసం? తప్పు కోసం, తప్పును సమర్థించడం కోసం, అన్యాయం పక్షాన నిలబడడం కోసం. పక్షపాతం వాళ్ళకి. ఏంటా పక్షపాతం అంటే? మా బెన్యామీనులు అండి, మా గోత్రం వాళ్ళు, మా గోత్రంలో టచ్ చేస్తే ఊరుకోం మేము. ఇప్పుడు కూడా చూడండి, ఎవడైనా కులప నాయకుడు తప్పు మాట్లాడ్డా అనుకోండి, నీ కులపోడని నువ్వేం చేయాలి? ఖండించురా, ఖండించు. తప్పు మాట్లాడడం ఏంటి అలాగా? నీ మాటలో తప్పు ఉంది, సరిచేసుకో అని నీ వాడైనా నువ్వు చెప్పాలి. కానీ మనం ఎలాంటి వాళ్ళం? ఒరే అన్నోడు ఎవడు? వాడు మన పార్టీ వాడురా. ఆ మన పార్టీ వాడైతే అడేమన్నా పర్లేదురా, రైటేరా. అందుకు అవతల వాడితోని నీ వాడు అన్యాయంగా మాట్లాడినా అన్యాయం పక్షాన్ని నిలబడతారు కదండి మనుషులు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుషుల నైజం, మనుషుల గుణం. ఈ మధ్యన మోడీ గారు ఏదో మాట్లాడాడు ముస్లింల కోసం, అవునా? సోషల్ మీడియాలో అందరూ గోల గోల గోల. ఏమండి, ఏదో వీళ్ళు విడుదల చేసినట్టు వాళ్ళు కూడా మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో ఏమని మాట్లాడుతున్నాడు ఈయన? అదిగో కాంగ్రెస్ వాళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టో అంతా కూడా ఇస్లాం వాళ్ళ పక్షపాతం. హిందువుల యొక్క తాళి తెంపి ఎవరికి ఇచ్చేస్తారటండి? ముస్లిమ్స్కి ఇచ్చేస్తారట. అవునా? వాళ్ళు అన్నారా మాట? నువ్వు ప్రధానమంత్రిగా మాట నువ్వు అనొచ్చయ్యా? నువ్వు అందరికీ తండ్రి లాంటి వాడు కదా. నీకు పార్టీ పక్షాన్ని వ్యతిరేకత ఉంటే మాట్లాడు. వాళ్ళతో ఏమైనా వాళ్ళ పాలన సరిగ్గా లేకపోతే నువ్వేం చేయగలవు నువ్వు చెప్పు. అంతేగాని ఎవరి మీద కక్ష సాధింపు? దానికి ఏం చేస్తారండి? ఇప్పుడు బీజేపీ వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి? మా మోడీ చెప్పింది రైట్, మా మోడీ ఏం తప్పు చెప్పలేదు, మా మోడీ ఏం తప్పు చెప్పలేదు. మరి కాంగ్రెస్ వాళ్ళందరూ ఏం చేస్తారు? మీ మోడీ తప్పు చెప్పాడు, మీ మోడీ తప్పు చెప్పాడు. వర్గాల మధ్య పోరు, వర్గాల మధ్య యుద్ధం. దేనికి? వీడు తప్పు చెప్పినా మావోడు కాబట్టి తప్పును సమర్థించేవాడు ఒక పక్షం అయితే, ఇది తప్పు చెప్పారు కాబట్టి తప్పును ఎదిరించేది, ఖండించేది ఒక పక్షం. అంటే యథార్థత లేదు ప్రజల మధ్య. వీళ్ళ నాయకుడు ఏ తప్పు మాట్లాడినా అంతా రైటే 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 సమర్థించుకునేవాళ్ళు. అలా సమర్థించుకుని పక్షపాతం ఉంటే ఇదిగో రక్తపాతంగా ఏమొస్తుంది? చరిత్ర చెప్పిన నిజం. కేవలం తప్పు చేసిన ఆ కొద్ది మందిని, పోకిరులైన వాళ్ళని, గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని ఆ రోజే బెన్యామీనులు అప్పగించేస్తే ఏమండి, ఇంత హోరాహోరీ యుద్ధం, ఇన్ని వేల మంది ప్రాణ నష్టం జరిగుండేదా? జరిగుండేది కాదు. ఇదంతా దేనికి జరిగింది? బెన్యామీనులు తప్పు చేసిన వాళ్ళ పక్షాన మా ప్రజలు, నా వాళ్ళు తప్పు చేస్తే చేశారు, మేము దాన్ని సమర్థిస్తాం అని నిలబడ్డమే దానికి పక్షపాతమే కారణం. జరగని ఒక దుస్సంఘటన జరిగిన తరువాత దాన్ని ఖండించడానికి బదులు నీవాడైతే తప్పు చేస్తే ఖండించవా? ఏమండి, ఖండించు. బైబిల్ ఏం చెప్పింది? బుద్ధి చెప్పు. తప్పు చేస్తే ఖండించు. కానీ మనం ఎలాంటి వాళ్ళం?
మనవాడు తప్పు చేస్తే మనం ఏమన్నాం, మన పగోడు ఏం తప్పు చేస్తాడు అనుకోండి, ఇంక పదే 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 కొట్టేస్తుంటాడు బోర్లో ఊదినట్టు, అలాగట ఇలాగట ఇలాగట అలాగట. అది నీవాడు చేస్తే ఏమంటే పక్కింటి అమ్మాయి చెడిపోయింది అనుకోండి, ఊరంతా చెప్తా నోరేసుకొని, ఆ అమ్మాయి నెల తప్పిందట కదండి, చెడిపోయిందట కదా. అది నీ కూతురు చెడిపోతే ఏం చేస్తావు? ఎక్కడున్నావో తెలీదు, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. నీకొక న్యాయం, పొరుగోడికి ఒక న్యాయం కదా, పక్షపాతం కాదు అది. ఇలాగ తయారయ్యేటటువంటి మనుషులు. అందుకే ఈరోజు జరుగుతున్న దారుణాలు దేనికి, ఈ రక్తపాతాలు దేనికి, ఈ యుద్ధకాండలు దేనికి? ఒకరినొకరు కులాల పేరట, పార్టీల పేరట నరుక్కోవడం, గొడవలు, కాల్చుకోవడం, చంపుకోవడం ఎందుకు జరుగుతుంది? పక్షపాతం. అంతటి వెనక ఉన్నది పక్షపాతం. యథార్థత లేదు వాళ్ళలో, మంచిని సమర్థించే మనసే లేదు వాళ్ళలో. ఆ రోజు ఉన్న ఇశ్రాయేలీల మధ్య బెన్యామీనీలు ఎటువంటి పక్షపాత బుద్ధి అయితే ఉందో, ఇదంతా ఎందుకు వచ్చింది? ఒక తల్లి చేసిన గొప్ప పని, ఆ మహాతల్లి చేసిన పాతకం ఎంతమందికి చుట్టుకుందండి? ఎంతమందికి చుట్టుకుంది? వేల మంది కూలిపోవడానికి, రక్తం ఏరులై పారడానికి కారణమైపోయిందండి యుద్ధం. యుద్ధం. అందుకు దేవుడు ఏమన్నాడు చూడండి, చివరికి బెన్యామీనుల సంగతి ఏమైపోయింది తెలుసా అండి? 8వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. ఇశ్రాయేలులో తమలో ఎవడనూ తన కుమార్తెకు బెన్యామీని ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసి, చివరికి ఎలా ప్రమాణం చేసుకున్నాడు? రే, ఈ బెన్యామీనులో ఎవ్వడికి మన ఆడపిల్లల్ని ఇవ్వడానికి వీల్లేదు. కట్టేశారు. చూసారు ఇశ్రాయేలు అందరూ? ఎందుకంటే ఎంత తప్పు చేశారా మీరు, పక్షపాతం చూపించారు కదా. 3వ వచనం, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలులో ఒక గోత్రము లేకపోయినే. అయ్యో, మా తమ్ముడే కదా, రేపొద్దున మేము పెళ్ళికి పిల్లల్ని ఇవ్వకపోతే ఇంకా సంతానం ఏమి నిలబడుతుంది? బెన్యామీనులు ఉండరు. ఇది ఇశ్రాయేలుకి సంభవింపనేరని బహుగా ఏడ్చిరి. కొట్టుకున్నోళ్ళు వీళ్ళే, చంపుకున్నోళ్ళు వీళ్ళే, మళ్ళీ ఎడుతున్నారు. మళ్ళీ ఏమండి, కొట్టుకుని ఎడుస్తారా? అప్పుడప్పుడు చూడండి, గట్టిగా భార్యాభర్తలు అన్నదమ్ములు కొట్టేసుకుని మళ్ళీ బోరు మీద ఎడుస్తారు. ఎందుకు ఎడుతున్నావు? ఆ ఏడుపు ఏదో కొట్టకముందు ఉంటే బాగుంది కదా, దెబ్బలు మిగిలేవి, శ్రమ మిగిలేది. గట్టిగా కొట్టేసుకోవడం ఎందుకు, ఆ తర్వాత బోర్ని ఏడడం ఎందుకు? ఇశ్రాయేలు చేస్తున్న దౌర్భాగ్యపు పని. 6వ వచనం, బహుగా ఏడ్చిరి ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనుల గురించి పశ్చాత్తాపపడనేమి. ఒక గోత్రం ఇశ్రాయేలులో ఉండకుండా కొట్టివేయబడుచున్నది. మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేసేది కదా, వారి విషయంలో ఏమి చేయగలమని చెప్పుకొనిది. ఇప్పుడు ఆళ్ళకి భార్యలు లేకపోతే నీకేంటి? చూసారా మళ్ళా ఎంతైనా బీరకాయ పిచ్చి సంబంధం అండి ఇది. ఎన్ని తిట్టుకోనండి. కొంతమంది ఉంటారండి, అన్నదమ్ములు కొట్టేసుకుంటుంటారు, అక్క చెల్లెళ్ళు జుట్లు పట్టుకొని పీక్కుంటుంటారండి. ఏమండి, అనరాని మాటలు అనుకుంటారండి. ఎక్కడైనా బయటోడు గొడవకు వచ్చాడు అనుకోండి, వీళ్ళంతా మూకుమ్మడిగా పందుల గుంపులోకి వెళ్ళి పడిపోతారు వాళ్ళ మీద. మావాడిని అంటే మేము ఊరుకుంటావా? ఇంతకీ జరిగిన గొడవలో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో చూడరా? మాకు అదంతా అనవసరం. మా అక్క మీదకి వచ్చావుగా, నేను ఊరుకోను. మా చెల్లి మీదకి వచ్చావుగా, నేను ఊరుకోను. మా అన్న మీదకి వచ్చావుగా, నేను సహించను. మీ అన్న మంచి చేశాడా చెడు చేశాడా? మీ అక్క మంచిదా కాదా? ఇవన్నీ చూడు. పక్షపాతం. నీ వరకు వచ్చేసరికి మాత్రం గొడవ, బయటోడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మేమంతా ఒకటే, ఎందుకంటే మేమంతా ఒకే రక్తం. నిజానికి ఇంత దారుణానికి ఒడిగట్టి దేవుడు మర్చిపోలేడండి ఈ సందర్భాన్ని. దేవుడు మర్చిపోకుండా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు మాట్లాడుతున్న మాట హోషే గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, హోషే ప్రవక్త ద్వారా పలికించాడు చూడండి. ఈ అన్ని జరిగిపోయిన వేల సంవత్సరాలు అయిన తర్వాత హోషే వచ్చాడండి. ఆ హోషే ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 9వ అధ్యాయం 9వ వచనం ఏమని? గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు. ఈ గిబియా వాళ్ళే. ఎవరు? ఆ గిబియాలో ఈయన ఉండడం, ఆ గిబియాలో ఈ దౌర్భాగ్యులైన బెన్యామీనులందరూ ఉండటం, ఆ గిబియా నివాసులు బెన్యామీను నివాసులు వాళ్ళే. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లుగా. దుర్మార్గులురా మీరంతా, వారు బహు దుర్మార్గులైరి. దేవుడు అంటున్నాడు, యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. గుర్తుందిరా, మీరు చేసిన అన్యాయం అంతా నాకు గుర్తుంది, మీరెంత పక్షపాతం చూపించారో నాకు గుర్తుంది అంటే దేవుడు మర్చిపోడా? అందుకే అన్నాడు, మనుషుడిని మర్చిపోమన్నాడు. ఆయన అంటున్నాడు, నేను మాత్రం మర్చిపోను.
పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను. ఎవడైనా మీకు అన్యాయం చేశారా, మీరు క్షమించి వదిలేయండి, నేను ఆడు తొక్క తీసేస్తాను. మీరేం పగ తీర్చుకోకండి, మీరు వదిలేయండి, నాకు వదిలేయండి. ఎందుకంటే నేను కేసు వేస్తే, నేను కేసు పట్టుకుంటే సెక్షన్ లేదు, శిక్ష. నో సెక్షన్, ఓన్లీ శిక్ష. ఎవడు అడుగుతాడు? దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఎవడని అడుగుతాడా? ఏ సెక్షన్ బట్టి నువ్వు ఇతను కొట్టావు, ఏ సెక్షన్ బట్టి ఇతనికి ప్రమాదం కలిగించావు, ఏ సెక్షన్ బట్టి ఇతనికి రోగాన్ని రప్పించావు, ఎవడు నువ్వు అడగడానికి? అదే దేవుడు అంటున్నాడు చూడండి. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లుగా వారు బహు దుర్మార్గులైన యెహోవా వారి దోషములను జ్ఞాపకము చేసుకొనుచున్నాడు, వారి పాపములకి ఆయన వారికి శిక్ష విధించును. చేసిన తప్పుకు దేవుడు విడిచిపెడతాడు అనుకున్నారా? ఆ రోజు విడిచిపెట్టడు, ఈ రోజు కూడా విడిచిపెట్టాడండి ఎవరిని. మీరు అనుకున్నారేమో ఇదంతా మన క్షమాయోగంలో ఉన్నాం, క్షమించేస్తున్నాడు దేవుడని. నో, దేవుడు అందుకు ఒక మాట అన్నాడు, నీవు శరీరంతో జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతివాడు, ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా చూడండి, 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకంటే తాను జరిగించిన క్రియలు, మనంతా పనులు చేస్తున్నాం, మనం చేసిన పనులు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఈ శరీరంతో జరిగించు వాటి ఫలము ప్రతివాడు అందరూ, స్త్రీ పురుషుడు చిన్న పెద్ద తేడా లేదు, ప్రతివాడు పొందునట్లు మనమందరం ఎక్కడ నిలబడాలి? ఒక న్యాయపీఠం ఉంది, ఆ న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎక్కడ తప్పించుకుంటాం మనం? భూమి మీద చూపించిన ఎన్ని పక్షపాతాలు, భూమి మీద చూపించిన ఎన్ని చేసిన దారుణాలు, ఎన్ని మాటలు, ఎన్ని దారుణాలు మనం చేసాం, వాటన్నిటికీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలట. అవునండి, నిలబడతాం, అందులో ఏ డౌటు లేదు. ఖచ్చితంగా దేవుడు అన్నాడంటే నిలబడతాం. అందుకే ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 82వ కీర్తన 2వ వచనం. 82వ కీర్తన 2వ వచనం. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలం అయ్యా పక్షపాతం మీకు? ఎంతకాలం అన్యాయం? దేవుడు పని దగ్గర అన్యాయం, దేవుడు మాటల దగ్గర అన్యాయం. అవునా? మన పనులంటే టైం వచ్చేస్తాయి మనకి, మన పనులంటే డబ్బులు వచ్చేస్తాయి మనకి. దేవుడు పని అంటే టైం లేదండి, దేవుడు పని అంటే డబ్బులు లేవండి. అన్యాయం కదా, నువ్వు అన్యాయం చేస్తున్నావు. నీ పని అంటే నీకు అంత న్యాయంగా జరిగించుకుంటావు. నా పని అనేసరికి దేవుడు అన్నాడు, నా పని అనేసరికి ఎంత అన్యాయపు మాటలు మాట్లాడుతున్నావయ్యా నువ్వు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనులు వీళ్ళ పక్షపాతము చూపుదురు. ఇంకా భక్తిహీనులు వెనకేసుకొస్తున్నావు, నా వాళ్ళు. ఆ రోజు బెన్యామీనీలు భక్తిహీనులు వెనకేసుకు రావడం వలన రక్తపాతం జరిగిందండి. ఈరోజు నువ్వు వెనకేసుకొచ్చావో నీకు రక్తపాతంతో పాటు ఏమండి పాతాళం ఖాయం. పాతాళం, నో డౌట్. అందుకే అంటున్నాడు, మనం చేసే అన్యాయాల గురించి చెబుతున్నాడు. పక్షపాతం ఎంతకాలం చూపిస్తారు? పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి, శ్రమగల వారికి, దీనులకు న్యాయాన్ని తీర్చండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. చాలామంది ప్రసంగాలు చేసేటప్పుడు తప్పు చేసినోడు మనోడు అనుకోండి, మన ప్రసంగంలో ఏమనం, మనకు నచ్చినోడు, మనకు సంబంధించినోడు. అదే బయటోడు మన కోపం శత్రువు అయినోడు కానీ తప్పు చేసినోడికి ఇంకా ప్రసంగం ఎత్తుకుంటాడండి. మొదటి నుంచి చివరి వరకు పొడిచి పక్షపాతం. ఏమండి పిల్లలు ఎక్కడికి వెళ్ళి అదే కంప్లైంట్ చేస్తున్నాడు, ఏమండి మా నాయకుడు నిలబడ్డాడంటే మమ్మల్ని కొల్లబొడి చేస్తున్నాడండి. క్లాసులో ప్రసంగం తీసుకుంటే చాలండి, ఎవరు తప్పు చేసినా టార్గెట్ ప్రసంగాలే అందరూ విని. మరి ఇతనుల్లో అంటే వాక్యం చెప్పే ఈ నాయకుడు ఎవరైతే ఉన్నారో మంచోడా? ఏ తప్పులు లేవా? ఏమండి బోధకుడు మంచోడా? ఎవరన్నారు? మీరెంతటి వారో బోధకుడు అంతటి వాడే, ఆడు మనిషే. ఏమండి కానీ ప్రసంగం చేయడానికి వచ్చేసరికి ఏం చేస్తాడు? అప్పుడు మంచి చెప్పు,
పరలోకానికి వెళ్ళడానికి మీరు ఏం చేయాలో మంచి చెప్పండి. ఒక నిలబడ్డాడు అనుకోండి, 24 గంటల పాపాల కోసం ప్రసంగం చేస్తానండి. అయ్యో నువ్వు పాపివి, అయ్యో నువ్వు వ్యభిచారివి, అయ్యో నువ్వు దోషివి, అయ్యో నువ్వు దొంగవి. మరి నువ్వెవడరా? నువ్వు పరమ కిరాతకుడివి, అన్ని గుణాలు కలిగిన పెద్ద గజ దొంగవు నువ్వు. ప్రసంగంలో మాత్రం చెప్తావు, అదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, అదిగో నువ్వు నేరం చేస్తున్నావు. దేవుడు చూసుకుంటాడులే ఎవడు తప్పు చేస్తే నీకేంటి. ముందడు బాగుపడ్డానికి ఏం చేయాలి నువ్వు చెప్పు. అంటే వీడు ఆక్రోషం, వీడు బాధ వెళగెక్కెత్తుంటారండి. స్త్రీల సమాజంలో కూడా ఈ మధ్య నేను విన్నాను, ఆడవాళ్ళు కూడా ప్రసంగాలు ఎలా చేస్తారంటే, వీడి మీద ఎవరికైనా ఆడవాళ్ళు కోపం ఉందనుకోండి, ఇంకా ప్రసంగం అంతా ఆడవాళ్ళ మీద ప్రసంగం, రెఫరెన్స్లను ఎత్తుకుంటారు, ఎక్కడెక్కడ తిట్టాలి. సిగ్గు ఉండాలి మీకు. అలాంటి ప్రసంగాలు చేయకండి. ప్రతి మాటకి దేవుడు శిక్ష వాతేసేస్తాడు నోటు మీద. ఏమనుకున్నారు? దేవుడు అన్నాడు బైబిల్లో తెలుసా ఏమని? మనుష్యుడు నోటితో పలికే ప్రతి వ్యర్థమైన మాటకి లెక్క చెప్పాలి. నువ్వు ఆడవైనా మగవైనా, ఏదో నోరుంది కదా బడబడ వాగడం కాదు. నువ్వెన్ని మాటలు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు, వినబడుతున్నావు, ప్రతి మాటకి లెక్క అడుగుతాడు నిన్ను, వదిలేడు. ఆ రోజు ఎందుకు ప్రసంగం చేసావు మెల్లగా? ఆ రోజు ఎవరిని టార్గెట్ చేసి ప్రసంగం చేసావు నువ్వు? నువ్వేదో మంచిదానివా? ఎవరి మీద ప్రసంగం చేస్తున్నావు నువ్వు? మానేయండి. లేదా మీ రక్తం పారుతుంది ఏర్లై. పక్షపాతం చూపించారా? ఆల్రెడీ సాక్ష్యం మనకి. ఏమి హిస్టరీలో జరిగిన గ్యాంగ్ రేప్కి ఎలా జరిగింది? ఒక తప్పుని సమర్థించినందుకు, నీ వాడిని పక్షపాతం చూపించి వెనకేసుకొచ్చినందుకు మొత్తం బెన్యామీని లేపేశాడండి. ఆఖరికి పిల్లనివ్వండి బాబు, 100 మంది మిగిలారండి. ఆ కిందకి ఇంకా టైం లేదు కానీ ఆ కిందకి చదివితే 400 మంది 500 మంది మిగిలారండి బెన్యామీనులు. ఏంటి ఇన్ని వేల మందిలోనా? ఎందుకంటే ఒక మాట ఉందండి, చంపేమన్నాడండి దేవుడు. ఎక్కడో తెలుసా అండి? న్యాయాధిపతులు 20వ అధ్యాయంలో, న్యాయాధిపతులు 20వ అధ్యాయంలో 48 చూడండి. ఏమండి? న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో 48. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీయుల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి, ఏసి పడేశారు అంతే. ఎందుకు సమర్థిస్తున్నారు మీరు? ఆడ గ్యాంగ్ రేప్ చేశారా? దుర్మార్గులు మీలో ఉన్న బెన్యామీనులు ఎంత తప్పు, ఎంత ఘాతకానికి పాతకాన్ని చుట్టుకుంటే వాళ్ళని బయట పెట్టకుండా, వాళ్ళని దొంగలుగా దోషులుగా ఒప్పుకొని పెద్దలకు అప్పగించకుండా వెనకేసుకొస్తారా మీరు వాళ్ళందరినీ? అందుకే మీలో ఎవడు బతకడో. ఇది దేవుడు విధించిన తీర్పు. అందుకే బెన్యామీనులు తక్కువైపోయారు. పెళ్లి చేసుకోవడానికి ఎవరు లేకపోతే, అదిగోండి ఆ బయట వాళ్ళు ఎవరు ఉన్నారు కదండి, 50 లేదు వాళ్ళు ఇచ్చి మేము వాళ్ళైనా అమ్మాయిలు ఇవ్వండి, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం. ఏమండి? అంటే పౌలు గారు కూడా అలాంటి కేటర్ నుంచి వచ్చిన వ్యక్తేనా? నేను బెన్యామీన్ గోత్రానికి చెందినవాడిని నేను అన్నాడు పాపం. మరి ఇంతకు ఆ బెన్యామీన్ ఎలాంటాడు? ఆ బెన్యామీన్ గోత్రికులు ఎవరు? సరైన ఎవరు లేరు, ముందోళ్ళని యథార్థవంతులు లేరు, కానీ అందులోంచి మంచోడు పుట్టాడు. వాళ్ళంతా పక్షపాతులు. కానీ ఆయన నిర్మోహమాటం, పక్షపాతం లేదు ఆయనకి. ఉన్నదొన్నట్టుగా మాట్లాడేవాడు, ఉన్నదొన్నట్టుగా ప్రజల మధ్య వాక్యాన్ని చెప్పేవాడు. వీళ్ళ నావారు, వీళ్ళ పలాయి వాళ్ళు లేదు. దేవుని పిల్లలారా, కనుక ఇశ్రాయేలీయులు బెన్యామీనులు ఎందుకు తెచ్చుకున్నారు ఈ దోషాన్ని? ఎందుకు తెచ్చుకున్నారు? ఒక్కరు కూడా మిగలకుండా అందరూ చచ్చిపోయి 100 మందిలో మిగిలిపోయారు. 100. బెన్యామీనుల సంఖ్య లేదు. దీనంతటికి కారణం ఈ పక్షపాతం తెచ్చిన రక్తపాతం అండి. ఇదంతా కేవలం నా జనులు, నా వర్గం, నా గోత్రం, నా ఊరి ప్రాంతం, నా వారు అనుకునే వర్గం, ఈ వర్గపోరు వల్ల జరిగిన ఈ చరిత్రలోని నిజం. ఒక తల్లి చేసిన అన్యాయం, భర్తను కాదని పరాయివాడితో పోయి చేసిన ఒక తప్పుకి ఎంత పెద్ద శిక్ష పడిందండి అందరికీ. దీని అందరికీ కారణం ఏంటి? మూల కారణం ఎవరు చెప్పండి? ఆ మహాతల్లి. ఆ ఏలియా పాపం, ఆ లేవి వంశానికి చెందినవాడు ఎక్కడికో, అయ్యో యోధా దేశ బెత్లెహేములో ఉంటే చాలా మంచోళ్ళు అండి. నిన్న మాట్లాడుతున్నాడు చూసారా? ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఒక కుర్రోడు. నా భార్య అండి నాతో కాపురం చేయనంటుందండి, ఎవరి బండి ఎక్కిపోతానంటుంది, వెళ్ళిపోతానంటుంది, ఇంట్లో ఉండనంటుంది, నీతో కాపురం చేయనంటుంది, ఆ అమ్మాయి మీ దగ్గరికి వచ్చి పరీక్ష రాసిందండి అన్న. చీ అనుకున్నాను నేను. మా దగ్గరకు వచ్చి పరీక్ష రాయడం ఏంటి అంటే? ఎందుకు రాశావు నువ్వు పరీక్ష? ఏమి నేర్చుకున్నావు నువ్వు? ఏమి నేర్చుకున్నారు చెప్పండి? ఇలాంటి సరుకు, ఇలాంటి దారుణమైన ప్రజలు ఉంటారు, వినరు, మారరు. భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను అంతే. చూసారా?
అంటే మంచిని నేర్చుకోరు, మంచికి తలొగ్గరు. దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు ఉండాలి అనే భయం వాళ్ళలో లేదర్రా. దానివల్ల ఎంత ప్రమాదం. నిజంగా బైబిల్లో ఈ సందర్భం అంటే బైబిల్లో ఎవరో బయటోళ్ళు జరిగించారంటే, ఒక గ్యాంగ్ రేప్ చేశారంటే అర్థం ఉంది. బెన్యామీనీలు గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారా? ఒక అన్యాయంగా ఒకని భార్యని ఎంతగా చెరిచారా? అది మగాడిని కోరుకున్నారా వాళ్ళు బెన్యామీనీలు? ఆ మగాడిని పంపించు, ముందు భర్తను పంపించు. అదే కదా మీరు విన్నారు. ఎంత దారుణం. కనుక ఇలాంటి సందర్భాల వల్లనే రక్తపాతాలైనా, అల్లరులైనా, చివరికి యుద్ధాలైనా, ప్రాణ నష్టమైనా, ప్రమాదాలైనా సంభవిస్తాయి. అందుకే వీటన్నిటినీ చదువుకున్న మనం ఏం చేయాలి? దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కొలుగుటికి దేవుడు రాయించారట ఇవన్నీ. ఎందుకు చరిత్ర రాశాడు దేవుడు? ఒక స్త్రీ చేసిన తప్పు వలన, ఒక జనాంగం చేసిన తప్పు వలన, పక్షపాతం వలన ఎంత అన్యాయం, ఎన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంత యుద్ధం, ఒక జనాంగం నాశనం. ఇదంతా జరగడానికి కారణాలు దేవుడు బైబిల్లో రాయించాడండి. అందుకేం చేయాలి? జాగ్రత్త పడాలి. దేవుడు అంటున్నాడు, జాగ్రత్త పడమంటున్నాడు. చదువుదాం. సామెతల గ్రంథం 18:5. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. అన్యాయంగా మాట్లాడకూడదు. మనవాడని మనవాడు మాట, పరాయివాడని పరాయివాడు మాట. అలా మాట్లాడితే ఇక్కడ నీకు చెల్లుబాటు అవుతుందేమో నీ మాట, కానీ చచ్చాక నీ మాట ప్రతి అక్షరాన్ని దేవుడు లెక్కించి నీ మాటల వలన శిక్షలోనికి తెస్తాడు నిన్ను. కనుక మాటలు పొదుపుగా వాడండి. బైబిల్ను బట్టి పక్షపాతాన్ని విడిచిపెట్టండి. అందరినీ సమానంగా చూడండి. అందరితో సఖ్యతగా, ప్రేమగా ఉండండి. ఇది బైబిల్ నేర్పించిన మంచి గుణం. లేదంటే రక్తపాతం. బైబిల్లో చదువుకున్న, సంభవించిన, జరిగిన యథార్థ గాథ సంఘటన ఇది. దేశంలో ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఎంత తీవ్రమైనది ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారో దానికి. బైబిల్లో జరిగిన గ్యాంగ్ రేప్, అది దేవుని ప్రజలైన వాళ్ళు చేసిన గ్యాంగ్ రేప్. చంపేశారు ఒక అబ్బలని, ఒకరి భార్యను చెరిచి చంపేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టారు. కనుక వీటిని చూచి భయపడి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పని చేయట్లో మనం అంత ముందుకు వెళ్ళాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, మీ మనస్సులోని ఆవేదన, రాయించిన చరిత్రలోని నిజాలు తెలుసుకున్న మేము భయపడుతూ, మీ సన్నిధిని వణుకుతూ, మీ పక్షాన్ని నిలువబడి అనేక మందికి మీ కుమారుని యొక్క రాజ్య సంబంధమైన సువార్తను ప్రకటించగలిగే యోగ్యత, అర్హత నీ దీనదాసులైన మాకు, పాపులమైన మమ్మల్ని క్షమించి అనుగ్రహించినందుకు వందనాలు. భవిష్యత్తులో ఇంకనూ నీ ఘనమైన కార్యక్రమాలు చేయుటకు యోగ్యులుగా మమ్మల్ని ఎంచి మాకు అర్హత కలిగించి, మా కొదువుగొన్న జ్ఞానాన్ని మెండుగా ప్రసాదించి, మీరు సంతోషించే కార్యక్రమాల్లో మేము బహుగా ముందుకు సాగిపోయే జయకరమైన జీవితాలను మాకును, మా కుటుంబాలకు, పిల్లలకు దయచేయవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము నాయన. ఆమేన్.